దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ సలాం తెలియజేస్తున్నాను. దేవుడు గత 5 నెలలు కూడా ఆయన కృప చొప్పున మనల్ని భద్రపరిచి కాపాడిన విధానం బట్టి దేవునికి వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 6 నెలల్లో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ 6 నెలల కొరకు దేవుడు మనకు దాచి ఉంచిన మేళ్ల కొరకు మనం ప్రార్థించుదాం. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులైన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా తండ్రి, గత 5 నెలలు కూడా నీ కృప చెప్పున, నీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ చెప్పున మమ్మల్ని కాపాడి నీ యొక్క అవసరతలు, మా అవసరతలు, అక్కర్లన్నీ కూడా తీర్చేదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జూన్ మాసంలో ప్రభా తండ్రి మేము ప్రవేశిస్తున్నాక ప్రభా, మీరు మా కొరకు దాచిపెట్టిన మేలును, ఆశీర్వాదాలను, దీవెనను నైనా తండ్రి మేము పొందుకోవడానికి నీ కృప దయచేయండి. ఈ నెలలో ప్రభా ఏవైతే కార్యాలు మీరు జరిగించాలనుకుంటున్నారో ప్రభా, ఎవరైతే నైనా తండ్రి వివాహం కొరకు సిద్ధపడ్డారో వారిని దీవించండి ప్రభా. నూతన ఉద్యోగంలో ప్రవేశిస్తున్నారో వారిని దీవించండి ప్రభా. ఉన్నత స్థాయిలో ప్రభా, ఉన్నత దేశాలకు వెళ్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి నైనా డిశ్చార్జ్ చేసి ఇంటికి రావడానికి నీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో నా ప్రభా తండ్రి, వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి. చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా నాయన వారికి కావాల్సిన నాయన చదువులో నీ యొక్క తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేసి ప్రభా. వారికి కావాల్సిన ఔషధాలన్నీ కూడా తీర్చండి ప్రభా. వారికి కట్టవలసిన ఫీజు కూడా మీరు దయచేయండి నాయన. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడిపించి వారి అవసరతలు, అక్కర్లన్నీ నాయన మీరు తీర్చి ఈ యొక్క ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు వారి కుటుంబంలో జయించి, నీ చిత్తమైతే మేమందరం ఒకసారి కలుసుకొని నేను స్తుతించి ఆరాధించే, మహిమపరిచే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.